హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సంస్కృత్ లెక్చరర్ హైమా. అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు? నేను ఈ మధ్య వీడియోలు చేయలేకపోయాను, కాస్త కొంచెం బిజీగా ఉన్నాను. సో ఇవాళ మళ్ళీ ఒక మంచి శ్లోకంతో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే అది అతిదానాత్ బలిర్బద్ధో అతి లోభాత్ సుయోధన అతి లౌల్యాత్ వినష్టో రావణ అతి సర్వత్ర వర్జయేత్ అని. మనకు అతి అనేది ఎక్కడా కూడా పనికిరాదని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. అతి సర్వత్ర వర్జయేత్, మీరు చాలా చోట్ల వినే ఉంటారు కదా. సో దానికి ఈ ఈ శ్లోకం అనేది అనుబంధం, ఓకేనా? అనుసంధానం చేసుకోవాలి. అతి సర్వత్ర వర్జయేత్ మీకు తెలిసే ఉంటుంది. ఈ పైన 3 చెప్పిన లైన్స్ అన్ని కూడా మీరు అనుసంధానం చేసుకోవాలి. ఇప్పుడు ఈ అతి అనేది ఎక్కడా పనికిరాదు అనే దానికి మనకు చరిత్రలో 3 ఎగ్జాంపుల్ గా నిలిచారు. ఎవరట వాళ్ళు? అతిదానాత్ బలిర్బద్ధ, బలి చక్రవర్తి ఎలా నాశనం అయిపోయాడు? ఆయన 3 అడుగుల నేల ఆయన బాగా దానం చేసేవాడు. ఆ బలి చక్రవర్తి చాలా దానగుణం కలిగిన వాడు. ఆ దానం ఎక్కడికి దారి తీసిందంటే, మారువేషంలో విష్ణుమూర్తి వచ్చి 3 అడుగుల నేల అడుగుతున్నాడు అనేది కూడా ఆయన గమనించలేకపోయాడు. ఓ చిన్నపిల్లాడే కదా, ఏం కోరుకుంటాడనే ఉద్దేశంతో నువ్వేది అడిగినా ఇచ్చేస్తానన్నాడు. ఈయన 3 అడుగుల నేల అడిగేసరికి ఓ సింతే కదా, తీసేసుకో అన్నాడు. అలా ఆకాశాన్ని ఒక అడుగుతో, భూమిని ఒక అడుగుతో ఆక్రమించేసి విష్ణుమూర్తి ఇంకో అడుగు నేను ఎక్కడ పెట్టను అంటే నా నెత్తి మీద పెట్టు అన్నాడు. అలా అతని అహంకారాన్ని అణిచేశాడు వామన రూపంలో వచ్చిన విష్ణుమూర్తి. అలా ఈ బలి చక్రవర్తి సర్వనాశనం అయిపోయాడు అతి దాన గుణం వల్ల. అతి దానాత్ బలిర్బద్ధ అతి లోభాత్ సుయోధన. సుయోధనుడు అంటే మంచి యోచన చేయగలిగిన వాడు అని అర్థం. సుయోధనుడు అంటే దుర్యోధనుడు. దుర్యోధనుడు లోభగుణం వల్ల, ఆశ ఎక్కువ అవడం వల్ల, అంతా నాకే కావాలి, అంతా నాకే చెందాలి అనే అత్యాశ వల్ల నాశనం అయిపోయాడు. ఎలాగైనా సరే పాండవులదంతా తానే తీసుకొని తను చాలా బాగా లైఫ్ లీడ్ చేయాలనుకున్నాడు. సో ఆ అతిదాన గుణం వల్ల సుయోధనుడు అనేవాడు నాశనం అయిపోయాడు. ఇక ఇంకొకడు ప్రత్యేకంగా మనకు తెలుసండి, దశగ్రీవ అంటాం మనం. రాముడు రావణాసురుణ్ణి సంహరించాడు కదా రామాయణంలో. దశగ్రీవుడు అంటే రావణాసురుడు. అతి లౌల్యాత్, లౌల్యము అంటే ప్యాషన్ టువర్డ్స్ ఉమెన్, ఆడవాళ్ల మీద వ్యామోహం అనేది అస్సలు పనికిరాదు. అది చాలా ఎక్కువగా ఉండడం వల్ల రావణాసురుడు అనేవాడు నాశనం అయిపోయాడు. మరి సీతమ్మ తల్లిని చూసినటువంటి శూర్పణఖ రాముడి మీద లక్ష్మణుడి మీద ఉన్న కోపంతో తన అన్నగారైన రావణాసురుడి దగ్గరకు వచ్చి, అన్నా నీ దగ్గరే ఉండాలి ఆ సీతాదేవి, అతి సౌందర్య రాశి ఆవిడ, అపరిమితమైన సౌందర్యం ఆవిడ సొంతం, కాబట్టి అలాంటి సౌందర్య రాశి నీ దగ్గరే ఉండాలి అని చెప్పేసరికి చెల్లి చెప్పిన మాట తప్పు అనేది ఆయన గ్రహించలేకపోయాడు. ఎందుకని? ఆ అతి లౌల్యం వల్ల, ఆడవాళ్ల మీద అపరిమితమైనటువంటి వ్యామోహం ఉండడం వల్ల రావణాసురుడు తన చెల్లెలు చెప్పింది తప్పు అని గ్రహించుకోలేక సీతమ్మ వారిని తీసుకొచ్చాడు. ఆ తర్వాత రావణాసురుడు సర్వనాశనం అయిపోయాడు, రాముడి చేతుల్లో హతమైపోయాడు. సో ఇదంతా కూడా అతిగా బిహేవ్ చేయడం వల్ల, బలి చక్రవర్తి అతి దానగుణం వల్ల, దుర్యోధనుడు అతిగా లోభగుణం ఉండడం వల్ల, రావణాసురుడు అతి వ్యామోహం ఆడవాళ్ళ మీద ఉండడం వల్ల నాశనం అయిపోయారు. కాబట్టి ఈ చరిత్రలో ఉన్న 3 మనకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. దేనికి? అతి అనేది ఎక్కడా కూడా పనికిరాదు. ఏ విషయంలోనైనా సరే ఎక్సెసివ్నెస్ అనేది అస్సలు పనికిరాదు, అతి అనేది పనికిరాదు. కాబట్టి అతి సర్వత్ర వర్జయేత్, దాన్ని మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అలా గనక ఉంటే జీవితంలో మనం వీళ్ళలాగా జీవితాన్ని కోల్పోకుండా హాయిగా ముందుకు ఎదుగుతాము అనేది ఉద్దేశం. బాగుంది కదండి? ఒకసారి మళ్ళీ శ్లోకం చూడండి. అతిదానాత్ బలిర్బద్ధ అతి లోభాత్ సుయోధన అతి లౌల్యాత్ వినష్టో రావణ అతి సర్వత్ర వర్జయేత్. బాగుంది కదా? నా ఛానల్ని ఎప్పటికప్పుడు మీరు చూస్తున్నారు కాబట్టి ఒక సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకున్నారనుకోండి, నేను పెట్టే మంచి విషయాలన్నీ మీ దాకా చేరుకుంటాయి. అలా మీరు వెంటనే చూడగలుగుతారు. నన్ను ఇంతలా ప్రోత్సహిస్తున్న మీ అందరికీ మరీ చాలాసార్లు థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. నా వివరణ నచ్చితే ఇప్పుడు కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.